భారత్ మాతా की భారత్ మాతా की జై వానర సేన ఫ్రెండ్స్ ఇయాల మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరకు వచ్చినాము పెద్దమ్మ దేవాలయం బంజారా హిల్స్లా ఏ రకంగా మొత్తము ఆ దుర్ఘటన జరిగిందో మనం అందరం చూసినాం ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం సాధ్యమే ఆ హిందూ శక్తులందరికీ అలా హిందూ బంధువులందరికీ మేము కూడా ఆహ్వానం పలుకుతున్నాం కానీ ఆహ్వానం పలికేటప్పుడు ఏమంటున్నాం అంటే మన కార్యాచరణ మనం చేయాలి మూబన్ కామ్ చాలు రాష్ట్రీయ వానర సేన చేసేది మూబన్ కామ్ చాలు ఇది అబ్సల్యూట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కేస్ సైటేషన్స్కి ఇది విరుద్ధం ఇదే పంచలింగ దేవాలయం దగ్గర కోర్టు తీర్పులు ఇచ్చినా కానీ నా బ్యూరోక్రాట్స్ కానీ నా అధికారులు కానీ దాని మీద ఇంతవరకు ఒక్క యాక్షన్ తీసుకోలే కాకపోతే ఇక్కడ అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించిండ్రు మళ్ళా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారము నోటీసులు ఇవ్వాలన్నా వద్దా దేవుడికి కూడా నోటీసులు ఇచ్చే ఆస్కారం సుప్రీంకోర్టులు ఇచ్చిండ్రు అండర్ ది ప్రిజెన్స్ ఆఫ్ ఎ గార్డియన్ లేకపోతే ఎవరైనా మనుషులకు ఇచ్చేసి నోటీసులు ఇవ్వాలా ఆ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ బుల్డోజర్లకు నామాలు పెట్టి హిందువులు అనేటోళ్ళు మాట్లాడరు అని చెప్పి మాట్లాడడం అనేది హిందువుల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ని ఛాలెంజ్ చేసినట్ట కాదా అందరు సానుకూలంగా స్పందిస్తా అంటారన్న కాకపోతే హిందూ చైతన్యానికి మాత్రం అందరు సంకనాకిపిస్తున్నారు ఇది కొంతమందికి చేదు కలిపించినా ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించినా ఇది ఖచ్చితంగా వాస్తవమే పంచలింగ దేవాలయ టెంపుల్ దగ్గర కూడా 3 ఎకరాల భూమి అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అక్కడ ఆడు కబ్జా చేసినోడు ల్యాండ్ గ్రాబర్ అని చెప్పి కోర్టులు కూడా చెప్పినాయి వాడి మీద బుల్డోజర్ కాదు కదా గుండు సూది పెట్టలే మళ్ళీ ఈడ డైరెక్ట్ బుల్డోజర్లు ఎందుకు పెట్టినరు 2023లో కూడా పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని ఆక్రమించుకోనికే పెద్ద కుట్రలు జరిగినాయి అన్ని గడ్డపార దించినరా లేదా వాడికి రాజ్యాంగబద్ధంగా చట్టరీత్యా చర్యలు తీసుకున్నారా లేదా ఇప్పటికి వరకు దేవుడు ఎరుగు ఇవాళ సడన్గా ఎవరు లేనప్పుడు భీకరమైన వర్షం పడుతున్నప్పుడు బుల్డోజర్లు తీసుకొని వచ్చి కూలగొట్టడం అనేది కరెక్టా అది కూడా ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో అంటే ప్రభుత్వ ఉద్యోగులే దీనికి ఒక క్యాటలిస్ట్ అయ్యి బుల్డోజర్లకు నామాలు పెట్టి ఆడ కొబ్బరికాయలు కొట్టి కింద దేవుని విగ్రహాన్ని విధ్వంసం చేసుడంటే అది కూడా ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని కూలగొట్టుడనంటే ఎంత దురదృష్టకరము ప్రాణ ప్రతిష్ఠ అంటే వీళ్ళకు తెలుసా ప్రాణ ప్రతిష్ఠ గురించి ఆ మహత్వపూర్వ కార్యక్రమం గురించి వీళ్ళకి తెలుసా పంచలింగ దేవాలయం దగ్గర ఈ ఉత్సాహం ఎందుకు లేదు ఈడ ఈ ఉత్సాహం ఎందుకు వచ్చింది దీస్ ఆర్ కంప్లీట్లీ మొరలైజింగ్ సిచ్యువేషన్ భద్రాచలంలో కూడా లేదు ఇదే వానరసేన భద్రాచలంలో మన వానరసేన దగ్గర 817 ఎకరాల భూమి ఆ భద్రాచల శ్రీరాముడికి అప్పగించినము దాని మీద కాపాడుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా లేదు దగ్గర సుమారు 3500 ఎకరాల భూమి అన్యక్రాంతం కాకుండా కాపాడింది రాష్ట్రీయ వానరసేన ఇవాళ అధికార పక్షం ఎందుకున్నది ప్రతిపక్షం ఎందుకున్నది ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా కొన్ని అంధకార పక్షాలు కూడా ఉన్నాయి ఆ అంధకార పక్షాలు కూడా ఎందుకున్నాయి అని చెప్పి ఇలా రాష్ట్రీయ వానరసేన గట్టిగా నిలదీసి అడుగుతున్నది మళ్ళీ దానికి ఏమైనా సమాధానం చెప్తారా అదే ఇప్పుడు ఏదైనా వక్ఫ్ భూమి మీద ఏమన్నా అయితే ఊకుంటుండేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాలయ భూములన్నింటినీ కంప్లీట్గా ప్రొహిబిషన్ లిస్ట్ ఎందుకు పెట్టరు డైరెక్ట్గా ఏ కాడికి వస్తే ఆడికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా కోడంగల్లో కూడా దేవుడి సంబంధించిన 14 ఎకరాల భూమి వేణుగోపాల స్వామి టెంపుల్ ఏదో కాలేజ్కి ఇచ్చిరట అంటే ఇక కోడంగల్ వేరే భూములు లేవా దేవాలయ భూములే వచ్చినాయా వక్ఫ్ భూములు ఇవ్వలేరా ఏదైనా చర్చికి సంబంధించిన భూములు ఇవ్వలేరా దేవాదాయ శాఖకే ఎందుకు అనంటే ప్రాబ్లం మన దగ్గర ఉన్నది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా ఏవైతే చర్యలు తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్లు కరెక్ట్గా పనిచేస్తున్నాయా ఎంఆర్ఓ నేతృత్వంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని అంటే ఎంత సిగ్గుచేటు హైకోర్టు తీర్పులు ఇచ్చినా ఎగ్జిక్యూషన్ అయితే లేదు అని అంటే ఇది కోర్టు ధిక్కారణ కాదా ఇట్ ఈస్ ఎ క్లియర్ బ్లాటెంట్ వయలేషన్ ఆఫ్ ది రిలీజియస్ ఫ్రీడమ్ యాజ్ ఫర్ యాజ్ హిందూస్ ఆర్ కన్సర్న్ దీనికి రాష్ట్రీయ వానరసేన ఊకోదు ఎట్టి అలుపెరగని పోరాటం ఖచ్చితంగా చేస్తాం వానర సైనికులం వారధిగడతాం జై వానరసేన జై వానరసేన భారత్ మాతా కీ